భవన్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దేశంలో కాషాయ ఎజెండాను అమలు చేయాలని చూస్తోందని విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ను అవమానించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 76వ సంవత్సరంలో అడుగుతున్న ఈ వేళ ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇటు రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు గ్రహించాలి. యావత్ ప్రపంచం హర్షించదగ్గ గొప్ప రాజ్యాంగాన్నే మార్చాలనే ప్రయత్నంలో కాషాయ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి తార్కాణం సాక్షాత్ ఈ దేశ హోంమంత్రి పార్లమెంట్లో నిండు పార్లమెంట్లో అంబేద్కర్ ని అవమానపరిస్తే దాన్ని ఖండించాల్సింది పోయిన ప్రధానమంత్రి దాని కితాబు ఇవ్వడం అంటే దీని వెనుక దురుద్దేశం సకలకి ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని మార్చి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని తద్వారా కాషాయ ఎజెండాని ఈ దేశానికి రుద్దాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ కుటిల యత్నంలో భాగంగానే అమిత్ షా ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ ని పార్లమెంట్ లో అవమానించడం జరిగింది.